జోడో న్యాయయాత్ర లోగో విడుదల. ఎంత తిరిగినా మీకు రాదు కానీ గాల్లో విమానం డోర్లు ఓపెన్. ప్రయాణికులతో వెళ్తున్న అలాస్కా ఎయిర్లైన్స్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం విండో ఒకటి ఊడిపోయింది. యుఎస్లోని ఒరేగావ్ ఎయిర్పోర్ట్ నుంచి అలాస్కా ఎయిర్లైన్స్ 7379 విమానం 174 మంది ప్రయాణికులతో శనివారం సాయంత్రం ఒంటారియోకు బయలుదేరింది. టేకాఫ్ అయిన ప్లేన్ 16,000 అడుగుల ఎత్తుకు చేరుకోగానే విమానం విండోలలో ఒకటి సడన్గా ఊడిపడింది. దీంతో ప్యాసింజర్ పైలట్ని అలర్ట్ చేయగా సేఫ్ ల్యాండింగ్ చేశారు. క్యాబిన్ ప్రెజర్ కారణంగానే విండో ఊడిపోయినట్లు గాల్లో 16,000 అడుగులు వెళ్ళిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఏదైతే విండో ఉందో ఆ విండో పూర్తిగా ఊడిపోయింది, ఇరిగిపోయిందంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది వెలుగు. ఫైనల్ ఆర్బిట్లోకి ఆదిత్య L1, అక్కడ ఆదిత్య L1కి సంబంధించినటువంటి వార్తను ఇచ్చారు. అదేవిధంగా పూర్తిగా ఇస్రో అయితే ఒక చారిత్రాత్మక చేస్తూ ఉన్నారు. అయోధ్య టు కాశీ రామజ్యోతి తీసుకురానున్న ఇద్దరు ముస్లిం మహిళలు. అయోధ్యకు వెళ్ళిన నజ్నీన్ అన్సారీ, నజ్మియా పర్వీన్. వీళ్ళు కదా మహాతల్లులు అంటే ముస్లింలో ఒక రామజ్యోతిని తీసుకురాబోతా ఉన్నారంట అయోధ్య టు కాశీ. ఓ సూడో సెక్యులర్ వాదులారా చూడండి, వీళ్ళు కదా నిజమైనటువంటి మానవతావాదులు. పాలనలో కొత్త మార్క్, నెల రోజుల్లోనే కీలక మార్పులు. అందరినీ కలుపుకుపోతున్న ముఖ్యమంత్రి. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి బిజీ. స్వేచ్ఛగా మంత్రుల రివ్యూలు, ప్రెస్ మీట్లు. జనం సమస్యను తెలుసుకుంటున్న ఆఫీసర్లు. ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ సామాన్యులకు ఎంట్రీ. ధర్నా చౌక్లో ప్రజాభవన్గా మారిన ప్రగతి భవన్ సామాన్యులకు ఎంట్రీ కానీ మరి మీడియాకి ఎందుకు ఎంట్రీ లేదు? ఎందుకు పోలీస్ బందోబస్తును పెట్టి అక్కడ మీడియా పాయింట్ అని ఒక కంచెలాగా ఒకటి వేసి దాంట్లో తప్ప బయట ఎక్కడా కానీ లోపలికి కానీ కెమెరా ఎందుకు అలౌ చేయట్లేదు ప్రజాభవన్లో? దీని మీద ఇప్పుడు ఒక వెలుగు పేపర్నో, దిశ పేపర్నో, ఆంధ్రజ్యోతినో లోపల రానిచ్చినంత మాత్రాన అందరికి స్వేచ్ఛ ఉన్నట్టు కాదు కదా. సరే మీ మంత్రులకు స్వేచ్ఛావాయులు రావచ్చుగామో కానీ ప్రజాభవన్లకు మీడియాని ఎందుకు అలౌ చేస్తలేరు? ఎందుకని ప్రజా సమస్యల మీద లోపల ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామంటే ఎందుకు మీడియాని లోపలికోకుండా పోలీసు వాళ్ళతోటి అక్కడ కేసీఆర్ ఏమో రోడ్డు మీద ఉంచండి కంచెలను, వీలేడికి తీసుకొచ్చి రేడు కంచెలు తీసుకొని వచ్చారు. లోపలికి మీడియా పోతే ఏమవుతుంది అది చెప్పొచ్చు కదా. ప్రజాభవన్ సామాన్యులకు ఎంట్రీ ఇస్తున్నారు కరెక్టే, కానీ ఎంట్రీ ఇచ్చినాక అక్కడ ఫైల్స్ అన్నీ ఏం జరుగుతూ ఉన్నాయో చెప్పే ప్రయత్నం అయితే చేయాలి కదా ఎవరైనా. ఇవి దీంట్లో ఉన్నటువంటి వార్తా విశేషాలు. తర్వాత